रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణములందలి బాలకాండము 9వ సర్గము యథాతథ అనువాదము. పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించడం అవసరం అని పలికిన సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతాన్ని దశరథునకు తెలియచేస్తూ ఉన్నారు. మంత్రి సారథి అయినటువంటి సుమంత్రుడు మహారాజు రాణులతో పలికినటువంటి మాటలు విని ఏకాంతంగా ఆయనతో ఇలా పలుకుతూ ఉన్నాడు. పుత్రప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధయాగ విషయంలో నేను ఇదివరలో ఇతిహాస రూపముగా ఒకటి విన్నాను. ఓ రాజా, భవిష్యత్ సంఘటనను దర్శింపగలిగినటువంటి సనత్కుమార మహర్షి మీకు పుత్రప్రాప్తిని గూర్చి ఋషుల సమక్షంలో పలికినటువంటి ఒక కథ మీకు తెలియచేస్తాను, వినండి మహారాజా. కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు. అతనికి ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కాడు. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరం తండ్రి అయినటువంటి విభాండకుని అనుసరించి వనములలోనే సంచరించటం వలన, మహర్షులతోనే తిరగటం వలన ఆ వనాలు మహర్షులు తప్ప మరొక ప్రపంచం ఆయనకు తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడిన లోక ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మచర్యం 2 విధాలు. ఋష్యశృంగుడు 2 విధములైనటువంటి బ్రహ్మచర్యాలను నడుపుతున్నాడు. అగ్నికార్యములను చేసి ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించడం మొదటి బ్రహ్మచర్యం. ఋష్యశృంగుడు కొంతకాలం ఇలా గడిపాడు. ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాబలశాలి అయినటువంటి రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభువై పరిపాలిస్తున్నాడు. ఆ రాజు ఒకప్పుడు ధర్మమును తప్పినందువలన ఆ రాజ్యమునందు చాలా కాలం అనావృష్టి ఏర్పడింది. అది సమస్త ప్రాణులను భీతి కొలుపుతున్నది. ఆ రాజ్యమంతటా తీవ్రమైనటువంటి క్షామ పరిస్థితులు కలిగినాయి. దీనికి రాజు భిన్నుడైనాడు, బాధపడ్డాడు. ఖిన్నుడై వేదశాస్త్ర పండితులైనటువంటి బ్రాహ్మణును పిలిపించి వాళ్లతో పలుకుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరందరూ సమస్త ధర్మములు తెలిసినవారు, లోకవృత్తాంతములు ఎరిగినటువంటి వారు. ఈ అనావృష్టికి కారణమైనటువంటి నా పాపములు తొలగించడానికై తగు ప్రాయశ్చిత్తములను, వాటి నియమములను దయతో తెలియచేయండి. నా రాజ్యం క్షామము లేకుండా సుభిక్షంగా ఉండాలి, మార్గము తెలియచేయండి. వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు ఆ మాటలు విని రాజుతో, ఓ రాజా, విభండక సుతుడైనటువంటి ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగానైనా సరే ఇక్కడకు రప్పించండి. ఆ ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతను ఇచ్చి నిర్విచారంగా వివాహం చెయ్యండి. అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉన్న ఆ మహర్షినికి ఇక్కడికి ఎలా రప్పించాలి అని ఆలోచనలో పడ్డాడు. ధీమంతుడైనటువంటి ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని రావడానికి బ్రాహ్మణును పంపుటయే తగును అని భావించారు. పురోహితుని మంత్రులను సత్కరించి పంపడానికి నిశ్చయించాడు. వారు ఆ రాజు యొక్క మాటలు విని కలవరపడి వినమ్రులై, రాజా, విభండక మహర్షి అంటే మాకు చాలా భయం, కాబట్టి మేము అక్కడికి వెళ్ళజాలము స్వామి. మహారాజా, ఋష్యశృంగుని రప్పించడానికి ఉపాయం చెప్పండి, మరి మీరు వెళ్ళకపోతే అన్నాడు రాజు. వారు ఆయనను తీసుకుని రావడానికి తగినటువంటి ఉపాయాలు ఆలోచించి ఆ బ్రాహ్మణులందరూ రాజుతో పలుకుతున్నారు.
మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇక్కడికి రప్పించేటువంటి మార్గం ఏదా మీకు తెలియచేస్తాను వినండి. అంగరాజైనటువంటి రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పిస్తాను. ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగిపోతుంది. అనంతరం రాజు తన కుమార్తె అయినటువంటి శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించను. సనత్కుమారుడు చెబుతూ ఉన్నాడు ఋషులతో. ఆ కథ చెబుతున్నాడు ఇక్కడ సుమంత్రుడు. ఋష్యశృంగుడు మీకును అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుతారు. సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతాన్ని మీకు తెలిపాను మహారాజా. అందులకు దశరథుడు సంతసించినటువంటి వాడై రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతి ఎలాంటిది నాకు తెలియచేయి సుమంత్ర అన్నాడు దశరథ మహారాజు. చెబుతున్నాను వినమని పలుకుతున్నాడు సుమంత్రుడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 9వ సర్గము యథాతథ అనువాదము సమాప్తము.